గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. శారీ అంతా గోల్డ్ టిష్యూ వచ్చింది ఫ్రెండ్స్. లైట్గా ఎక్కడో సిల్వర్ కనబడుతుంది అంతేను. లైట్ పిస్తా గ్రీన్ వచ్చింది అక్కడక్కడ. బ్లౌజ్ ఏమో బ్రౌన్ కలర్ బార్డరు, బ్రౌన్ కలర్ బ్లౌజ్ తీసుకోమన్నారు. చూడండి ఎంత బాగుందో, కొత్త డిజైన్ ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం వేయటం. ఎక్సలెంట్గా ఉంది వర్క్ మాత్రం, చాలా నైస్గా ఉంది వర్క్. చూడండి అవుట్లైన్ కానీ ఫ్లవర్ తీసుకున్న చిన్న ఫ్లవరు, ఆకులకేమో అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను. ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్, మగ్గం లుక్ వస్తుందని. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి దాని మీద డార్క్ కలర్ అయితే సరిగ్గా కనపడదని. ఇదిగో ఈ బార్డర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, ఎంత నైస్గా ఉందో బార్డర్. ఇలా వంపులంపులుగా అటు ఇటు చుక్కలు వచ్చి చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి ఇంకా దీనికి ఇంకా కుందన్స్ పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఎల్బో హ్యాండ్ 9 సెంటీమీటర్లు. ఇది యాజ్ టీజ్గా కుట్టించుకుంటే ఇలా వీలుగా వస్తుంది హ్యాండ్ అంతా. ఇప్పుడు ఈ మోడల్ ట్రెండ్ ఫ్రెండ్స్. ఇది కొంచెం చూడండి, ఒక రెండిటికి కుందన్స్ పెట్టాను. ఇక్కడే కాదు ఇంకా ఇక్కడ కూడా పెడితే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇట్లా పెడితే, ఇట్లా ఇక్కడ అట్లా పెడితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి, తప్పకుండా వర్క్ చేయించుకోండి. నా దగ్గర చూశారు కాబట్టి నా దగ్గరే చేయించుకున్నట్టు ప్లాన్ చేసుకొని చూడండి. ఇట్లా ఇంకా కొందరు ఇంకా పెడితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఫ్రంట్ ఎలా ఉందో చూద్దాము. ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. షేప్ మాత్రం చాలా బాగుంది. యూ షేప్ కాదు, పాట్ నెక్ కాదు, డిఫరెంట్గా వస్తుంది. ఇలానే సేమ్ కటింగ్ చేయించుకుంటే ఈ లోపల నుంచి స్కిన్ కనపడుతూ బాగుంటుంది. ఇదేందని మరి మధ్యలో ఇక్కడ వేసారు అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎటు కటింగ్ చేస్తారు, ఇదంతా కూడా ఎటు కటింగ్ చేస్తారు. కటింగ్ అయ్యే ప్లేసే కాబట్టి నేను ఇది వేశాను. ఇది డోరీస్ అనమాట. మనకి ఈ శారీ కానీ ఈ బ్లౌజ్ కానీ మనకి గుంటూరు నుంచి ఆర్డర్ వచ్చిందండి. చాలా నైస్గా ఉంది. వీళ్ళు మగ్గం వరకు లుక్ రావాలన్నారు. హ్యాండ్ కూడా మీరు చూశారు కదా, ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. నేను కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి అవుట్లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, చిన్న చిన్న పూలు వచ్చినాయి. ఈ వెనక కూడా నేను ఆల్ ఓవర్గా ఉంటుందని బుటీస్ వేశాను, చిన్న చిన్న ఫ్లవర్స్. దీంట్లో ఫ్లవర్ వచ్చింది కదా, యాజ్ టీజ్గా ఆ ఫ్లవరే వేశాను. ఇంకా మనం మిడిల్లో ఇంకా కొందన్స్ స్టిక్ చేస్తే ఇంకొంచెం ఓవరాల్గా ఇంకా లుక్ ఇంకా బాగుంటుంది. ఇదొక డోరీ అనమాట. ఇది ఇక్కడ రోప్ వేస్తారు, ఇది జాయింట్ చేస్తారు. అప్పుడు మనకి కోన్ షేప్ వస్తుంది అనమాట. ఇది ఒక రోప్కి వేస్తారు, ఇది ఒక రోప్కి వేస్తారు. ఇది బాగుంది కదా, క్లాస్గా ఉంది కాబట్టి డిజైను దీనికి రిలేటెడ్గా ఉంటుందని నేను ఈ క్లాస్గా ఉన్న డోరీస్ అనేది సెలెక్ట్ చేసి వేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. బోట్ నెక్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ షేప్ వస్తుంది. చాలా బాగుంది కదా. చూడండి ఎంత కరెక్ట్గా రిలేటెడ్గా మ్యాచింగ్ అయిందో. దీంట్లో లైట్ లెగ్స్ గ్రీన్ ఉంది, ఇంకందుకని లెగ్స్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో వేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా మరికొన్ని శారీస్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ శారీ గల వాళ్ళు క్లయింట్ చెన్నై ఫ్రెండ్స్. మన వీడియోలు మన టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ఉంటారంట. రిలేటివ్స్ మన వీడియోలు చూసి ఆ చెన్నై వాళ్ళ రిలేటివ్కి పంపిస్తారంట. చూడు బాగున్నాయి అని చెప్పేసి, సరే నేను రేపు దసరా హాలిడేస్లో వస్తాలే అప్పుడు ఇద్దాము అని చెప్పేసి నాకు మొన్న దసరా పండుగ తెల్లారి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ మేడంది నళిని గారు అనమాట, చెన్నై. ఈ శారీ గల క్లయింట్ అంతకుముందు ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారంట, కానీ అంత ఫినిషింగ్ బాగాలేదని చెప్పేసి మామూలుగా ఇంకా ప్యాటర్న్ బ్లౌజెస్, మోడల్ బ్లౌజెస్ కుట్టించుకుంటున్నారంట. మనవి చూసి చాలా బాగున్నాయండి. వీడియోలోనే అసలు ఎక్సలెంట్ అనుకున్నాను. అంటే నేను గొప్ప చెప్పటం కాదు ఫ్రెండ్స్, మామూలుగా చెప్తున్నాను తన ఫీలింగ్. చాలా బాగుంటున్నాయి అని నా దగ్గర ఆల్రెడీ అప్పుడు 5 ఉన్నాయి బ్లౌజెస్, అవి చూపించాను. అసలు ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి. అతిశక్తి కాదు అనుకుంటే నేను చెప్పాల్సి వస్తుంది ఇన్నిసార్లు, మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారు అని అన్నారు. అది హ్యాపీ ఫీలింగ్స్ కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఇదిగోండి వాళ్ళ శారీలు అన్ని కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లూ కలరు అండ్ గ్రీను అండ్ డార్క్ వంకాయ రంగు
అండ్ రెడ్, ఇన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సెల్ఫ్ కలర్ బ్లౌజేను. ఇదిగోండి బ్లౌజ్ కూడా బాగుంది, స్ట్రాంగ్గానే ఉందని చెప్పాను. ఇంకా వీళ్ళు మన నెట్ క్లాత్ బాగా చూస్తారంట ఫ్రెండ్స్, దాని ఫేవరెట్స్ అంట, నెట్ క్లాత్ ఫేవరెట్స్ అంట వీళ్ళు. ఇంకా నెట్ క్లాత్ వేయమన్నారు. నేను కొంచెం డిఫరెంట్గా కొంచెం అన్ని కలర్స్ పడేటట్టు వేయమన్నారు. చూడండి ఎంత బాగుందో, భలే డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది హ్యాండ్కి వచ్చిన బార్డరు, ఇది ఇట్లానే ఉంచుకుంటామన్నారు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ దగ్గర దగ్గర 10.5 ఉంది. ఇది ఒక 4 సెంటీమీటర్లు, ఇది ఒక 6.5 వచ్చింది. టోటల్గా మొత్తం 10.5 సరిపోయింది కాబట్టి ఇంకా ఈ బార్డర్ అలానే ఉంచేసాను, నేను కటింగ్ ఏం చేయలేదు. ఇదిగోండి రెడ్ ఫ్లవర్ రానిచ్చాను, రెడ్ ఉంది కాబట్టి. అండ్ గ్రీన్ రానిచ్చాను, గ్రీన్ ఉంది కాబట్టి. అండ్ వంకాయ రంగు ఉంది. అండ్ బ్లూ కలర్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ ముత్యాలు కూడా వేయమన్నారు లోపల. బాగుంది కదా. నేను ఈ ఆకుల్లో కూడా గ్రీన్ రానిచ్చాను, ఎందుకంటే వీళ్ళ శారీ అంతా ఎక్కువ గ్రీన్ కలర్ కనబడుతుంది. అందుకని నేను గ్రీన్ అనేది కొంచెం హైలైట్ చేశాను లీవ్స్ మధ్యలో. ఇంకా మొత్తం గోల్డ్ బార్డర్, పెద్ద బార్డర్ కాబట్టి నేను ఇంకా ఆకులు అన్నీ గోల్డ్ రానిచ్చేసాను, కాడలు ఆకులు అన్నీ గోల్డ్ రానిచ్చాను. ఎందుకంటే వీటి ప్లేస్లో ఏమన్నా మనం గ్రీన్లు, రెడ్లు, వంకాయ రంగులు రానిస్తే కనపడదు, బ్యాక్గ్రౌండ్ మనకి డార్క్ కాబట్టి ఇంకా మొత్తం గోల్డ్ రానిచ్చేసి ఓన్లీ లీవ్స్ మధ్యలో గ్రీన్ రానిచ్చే న్యాచురల్గా ఉంటుందని. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి హ్యాండ్ భలే వెరైటీగా ఉంది, చుక్కలుగా చూడండి, అంటించినట్టుంది చుక్కలు కూడా. ఇవి ఊడవు ఫ్రెండ్స్, ఊడినా కూడా రావు, ముత్యాలు బయటికి రావు, క్లాత్ అనేది కూడా ఊడదు. నేను అంతకుముందు వీడియోలో చెప్పా, అంటే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మేము ఒక పొర వేసుకొని అవుట్లైన్ కుట్టి మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ అవుట్లైన్ కుట్టి లోపల ముత్యాలు పెట్టి మళ్ళీ రెండో పొర రానిస్తాము, ఎక్స్ట్రాదంతా కట్ చేస్తాము. మళ్ళీ ఫినిషింగ్ 3 టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్. దీని లోపల 2 పొరలు ఉన్నాయి. ఒకటో పొరతో 3 సార్లు కుడతాము, రెండో పొర వేసి మళ్ళీ 3 సార్లు కుడతాము. ఎక్కడా మీకు ఓడటం అనేది ఉండదు. ఏదైనా తప్పు పోయినా మాకు వేరే ప్లేస్లో వేసుకోవాలే కానీ ఇది విప్పదీసి మళ్ళీ కుట్టడానికి అస్సలు రాదు ఫ్రెండ్స్. కంప్యూటర్ వర్క్ అంతా తీరే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు అడుగున తిరగవైపు ముడిపడిద్ది, పైన ముడిపడిద్ది. మీకు క్లాత్ చినగాలి, మీకు బ్లౌజ్ చినిగినా కూడా మన వర్క్ అనేది ఓడదు ఫ్రెండ్స్, అంత స్ట్రాంగ్గా ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అనేది. ఇదిగోండి ఇదంతా బాగుంది. ఇంకా నేను మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారు. ఇంకా నేను ఈ హ్యాండ్తో ఆపేసి నేను మీకు మళ్ళీ నెక్ చూపిస్తాను. మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్ నెక్. నేను జస్ట్ 2 కలర్స్ ఇచ్చానంటే ఫ్లవర్స్ 2 ఫ్లవర్సే వస్తాయి నెక్కి. నేను ఎక్కువ గ్రీను, బ్లూ ఎక్కువ కనపడిద్దని ఈ 2 కలర్స్ ఇచ్చానమాట. పర్పుల్, రెడ్ సరిగ్గా కనపడదు. ఈ 4గిట్లో మనం సెలక్షన్ చేసుకుంటే ఈ 2 బాగా కనపడుతున్నాయని నేను ఈ 2 వేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్. బుటీస్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ రానిచ్చాను. ఒక లైన్ అంతా గ్రీన్, ఒక లైన్ అంతా గోల్డ్, మళ్ళీ బ్లూ, మళ్ళీ గ్రీన్, మళ్ళీ గోల్డ్ అలా రానిచ్చాను. ఫ్రంట్ కూడా బాగుంది చూడండి. ఫ్రంట్కి కూడా 3 కలర్స్తో బుట్టీస్ రానిచ్చాను. ఓవరాల్గా బాగుంది చూడండి. కట్ వర్క్ కూడా వచ్చింది. ఇంకా మనం కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంకో శారీ అని ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వెనక బ్లౌజ్కి లట్కన్స్ కావాలన్నారు. ఇంకందుకని నెక్ మధ్యలో వేశాను అనమాట. చాలామందికి అర్థం కావట్లేదు ఇలా నెక్ మధ్యలో వేశారు ఏందని. ఇది కటింగ్ అయ్యే ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో మేము వేసాం అనమాట. ఇది ఇలా రౌండ్గా కట్ చేస్తారు. ఇలా రౌండ్గా కట్ చేసి ఇది ఒకవైపు ఇది ఇంకోవైపు పెట్టి దానికి రోప్ పెడతారు. మళ్ళీ సేమ్ అంతే, ఇది ఒకవైపు ఇది ఇంకోవైపు పెట్టి దీని మధ్యలో రోప్ పెడతారనమాట. బ్లౌజ్ వెనక మనకి టైట్ అండ్ ఫిట్టింగ్ అండ్ లూజ్కి మనం వెనక తోకలు కట్టుకుంటాం కదా వీపుకి, వాటికి ఈ లట్కన్స్ అనమాట. ఈ 4 వీటిల్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 ఇట్లాగా వేసినందుకు నేను ఎగస్ట్రా 100 రూపీస్ జస్ట్ తీసుకుంటాను. మీరు వెనక ఇలాగా లట్కన్స్ మీరు బయట కొనాలన్నా 100, 150 ఉంటుంది. ప్లస్ సేమ్ మ్యాచింగ్ అనేది దొరకదు, వాటికి కొంచెం హెయిర్ అది పట్టుకుంటుంది. అందుకని ఇప్పుడు మన కంప్యూటర్లోనే ఇలా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కస్టమర్స్ అందరూ కూడా కంపల్సరీ వేయించుకుంటున్నారు. బాగుంది, బయటనే మేము కొనాల్సిందే కదా, ఇలా సెట్గా రాదు కదా మనకి, ఈ కలర్ కాంబినేషన్తో రాదు కదా అనుకుంటున్నారు. అందుకని మేము ఇలాగ వేస్తున్నాం అనమాట. ఈ కలర్స్ సెట్గా వేస్తున్నా. మీరు ఏమైనా వేయించుకోవాలని ప్లాన్ చేసుకుంటే జస్ట్ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే నేను వేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్.